హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ద్రాక్షారామం అంటారు కానీ అందరూ, నాకు అదే అలవాటైపోయి ద్రాక్షారామం వస్తుంది. బట్ దక్షారామం, ఇది దక్ష యజ్ఞం జరిగిన స్థలం ఇది. సో నేను ప్రీవియస్ గా కుమార భీమేశ్వర స్వామి గుడి వ్లాగ్ చేశాను కదా సామర్లకోటలో. అది సేమ్ ఈ గుడి నమూనా లాగే ఉంటుంది అది. సో ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబదేవి, అక్కడ కుమార భీమేశ్వర స్వామి. ఇది వరకు నేను చెప్పా కదా, బాణాసురుడు అని ఒక రాక్షసుడు మెడలో శివలింగం వేసుకుని ఉంటే దాన్ని విచ్ఛిన్నం చేశాడు శివుడు. శివధనుస్సుతో ఛేదించాడు. ఛేదించినప్పుడు విచ్ఛిన్నం అయిపోయి ఐదు శివలింగాలుగా ఒక్కొక్క దగ్గర పడిందని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామాలు దక్షారామం, కుమార భీమారామం, అమరారామం గుంటూరు దగ్గర ఉంది. అండ్ ఇంకో రెండు, సో భీమవరం, పాలకొల్లు. అది కాలభైరవుడు గుడి అనుకుంటా. ఇదే మెయిన్ గర్భగుడి, ఇది మండపం. ఇలా వెళ్తాం, ఇలా తిరిగి వెళ్తాం, వీటి నుంచి బయటకు వస్తాం. ఇక్కడి నుంచి ఇదే దక్షారామం, భీమేశ్వర స్వామి ఆలయం. ఇది దక్షారామం, భీమేశ్వర స్వామి ఆలయం. మాణిక్యాంబ అమ్మవారు శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ద్వాదశ శక్తిపీఠం, అంటే 12వ శక్తిపీఠం. కాబట్టి ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబదేవిగా వెలిసింది. దీనికి మరో చరిత్ర ఉంది. దక్షుడు యజ్ఞం చేసిన స్థలం, దక్ష యజ్ఞవాటికని ధ్వంసం చేసిన స్థలం. ఇక్కడ శివుడు భీమేశ్వరుడుగా వెలిశాడు. అంటే భీమేశ్వరుడుగా వెలవడానికి ముందు దక్షారామంలోనే ఈ దక్ష యజ్ఞం అనేది జరిగింది అనమాట. దక్షవాటిక యజ్ఞవాటిక అనమాట ఈ ఊరు. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం దక్షారామంలో వాయులింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇది నాకు తెలిసి ప్రతిష్ఠించిన లింగం కాదేమో, స్వయంభూ అయి ఉంటుంది. స్వయంభూయే కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చా. ఈస్ట్ గోదావరిలో పైరు, పచ్చని పొలం. సన్సెట్ టైం అయితే భలే ఉంటుంది. ఇంకా సన్సెట్ ఆల్రెడీ అయిపోతుంది. ఇంకా మొత్తం క్లౌడీగా ఉంది వెదర్ అంతా. అందుకే అలా ఉంది, కొంచెం మబ్బు పట్టింది. ఇదంతా ఇది అనూష వాళ్ళ ఊరు అనమాట. అనూష వాళ్ళ అమ్మగారు ఊరండి. మా ఊరండి. మీ ఊరా? మా ఊరే. మీ ఊరు స్వస్థలం. అద్భుతం. రైతుకి ఇచ్చేసాం కౌలుకి. కౌలుకి ఇచ్చారా? 8 ఎకరాలు. 8 ఎకరాలు కౌలు. ఓకే, సూపర్.
అద్భుతం. ఇదంతా మొత్తం 8 ఎకరాలునా? 8 ఎకరాలు. ఇదంతా 8 ఎకరాలు ఇలాగా. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. కొంచెం డే టైంలో వచ్చి ఉంటే బాగుండేది. ఈ సైడ్ ఈ డివిజన్ నుంచి మొత్తం అక్కడ ఆ డివిజన్, ఇంకో డివిజన్ ఉంది అక్కడ, ఆ తాటి చెట్టు వరకు. ఆ తాటి చెట్టు, ఆ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా మధ్యలో, కరెంట్ పోల్స్, ఆ కరెంట్ పోల్స్, తాటి చెట్లు, ఇదంతా అక్కడ వరకు మొత్తం అంతా కౌలుకి ఇచ్చారు మా మామగారు వాళ్ళు. అమ్మ ఇదిగోండి మా రైతు గారు అమ్మగారు. అగో ఆయనేనండి మా రైతు. ఆయనే రాజుగారు. రాజుగారండి. రైతు. హలో, హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడు మీది యూట్యూబ్ లో పెడతాం. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా? అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.